ఏంటయ్యా శంకర్, ఇప్పుడే కదా ఎగ్జిట్ ఇచ్చా, ఇంతలోనే ఎంట్రీ ఏంటి? అంటే ఓనర్ గారు ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ శంకర్ గారు రిజైన్ చేసి ఎగ్జిట్ ఇచ్చా. ఎంట్రీ ఏమో ఆర్యవర్ధన్ గా ఇచ్చావా? నువ్వు లేనిపోని హింట్లు ఇవ్వకో. శంకర్, ఏంటి డ్రామా? వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వచ్చావేంటి? బిజినెస్ కోసం. బిజినెస్? అవునండి, ఉన్న జాబ్కి ఎలాగో రిజైన్ చేయించారు. ఇప్పుడు మరి నేను బతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కదా. ఓహో, అంటే ఈ ఇంట్లో పని మనుషుల్లాగైనా ఉండడానికి పర్మిషన్ అడుగుతున్నారా? కాదు, మా అన్నయ్య మ్యారేజ్ ఈవెంట్ చేయడానికి వచ్చారు. ఇక్కడికి రాకముందు మాది ఈవెంట్ ఆర్గనైజింగ్ బిజినెస్ అని నీకు తెలుసు కదా ఓనరు. అందుకే ఉన్న పోస్టులు పోతాయని తెలియగానే ఈవెంట్ డీల్ మాట్లాడామన్నమాట. మరి నీకంటే అప్పనంగా వస్తుంది, నాకు అలా కాదు కదా. కష్టపడితే గానీ పని దొరకట్లేదు, నేను కూడా బతకాలి కదా. తెలివితేటలు ప్రదర్శించకు శంకర్. మిమ్మల్ని ఇంటి నుంచి పంపించేయడమే నా మెయిన్ ప్లాన్. ప్లానా? ఐ మీన్, నా కండిషన్లో మెయిన్ అదే కదా చెప్పాను. మళ్ళీ ఎలా వస్తారు మీరు? మేమేమి చుట్టపు చూపుగా రాలేదు రాకేష్. పని చేసి పెడతామని ప్యాకేజ్ మాట్లాడుకోవడానికి వచ్చాం. మీ కండిషన్స్ ప్రకారం రిజైన్ చేశాం, మా కంఫర్ట్ ప్రకారం ఈవెంట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ప్రొఫెషనల్ రీజన్స్ తప్ప నో పర్సనల్ రీజన్స్. ఏంటి ఓనరు, అటువైపు ఇటువైపు నువ్వే కదా పెద్ద మనిషివి, న్యాయం చెప్పు. ఓహో, ఆ పెద్ద మనిషి పోస్ట్ కూడా నాకే ఇచ్చారండి అయ్యా. గుడ్, వెరీ గుడ్. అబ్బాబాబాబాబాబాబాబా, ఏం వాడకం! మళ్ళీ మొదలెట్టేశారా? నాకు బకరా సౌండ్ వినిపించినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. అదేంటి ఓనర్ గారు, శంకర్ సార్ మీకు చెవులో చెప్పిన మాట ఇది కాదా? నేను ఇదే అనుకున్నానే. నేనెవడు చెప్పినా విన్ను. వీళ్ళు ఈవెంట్ చేయడానికి వీల్లేదు. ఎందుకు చేయకూడదు? మేము అబ్రాడ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మా పెళ్లి వరకు కూడా అన్ని ఈవెంట్స్ గౌరీ శంకర్ గారులే చేశారు. అందుకే మా అన్నయ్య పెళ్లి కూడా వాళ్లే చేయాలి. డిమాండ్ కండిషన్స్ మీకే కాదు, మాకు కూడా ఉంటాయి. అవును, ఏంటి మాయ, నీకోసం మేమంతా మీ అన్నయ్య కండిషన్కి ఓకే చెప్పాం. మరి మా కోసం నువ్వు మీ అన్నయ్యతో ఈ కండిషన్ని ఒప్పుకోమని చెప్పలేవా? రిలేషన్ నిలబడాలి అంటే బోత్ సైడ్స్ ఈక్వల్ ఎఫర్ట్స్ ఉండాలి కదా. యా, యూర్ రైట్ అబ్బాయ్, నేను చెప్తాను. అనియ, ఒప్పుకో ప్లీజ్. శంకర్ ఇలాంటి ట్విస్ట్ ఏదో ఒకటి ఇస్తాడని నేను చెప్తూనే ఉన్నాను కదా. నువ్వు నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. రాకేష్, ఐ విల్ హ్యాండిల్ దిస్. ఇదిగో శంకర్, ఈవెంట్ అంటున్నావు, బిజినెస్ అంటున్నావు. నువ్వు నీ పార్ట్నర్ గౌరీ రావాలి కానీ ఈ తొట్టి గ్యాంగ్ అంతా ఎందుకు? అయ్యో, వీళ్ళంతా మా ఎంప్లాయీస్ అండి. నా సిస్టర్స్ ఇద్దరు మేకప్, డ్రెస్సింగ్, బ్రైడ్ కి సంబంధించినవన్నీ చూసుకుంటారు. మా తమ్ముళ్ళేమో అకౌంట్స్, డెకరేషను, వచ్చే గెస్ట్లని రిసీవ్ చేసుకోవడం, క్యాటరింగ్ ఇవన్నీ చూసుకుంటారు. బిజినెస్ అండి, బిజినెస్. మేము బతకాలి కదా. అర్థమైంది, నువ్వు గట్టిగా ఫిక్స్ అయిపోయావు. అంతే కదా రాకేష్? ఈవెంటే కదా, సరే అను, పెళ్లి చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే కదా. ఇంకో కండిషన్ కూడా ఉంది. వర్ధన్ ఫ్యామిలీలో పెళ్ళంటే ఊరంతా గొప్పగా చెప్పుకోవాలి. అంటే ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఉండాలి. సో ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆఫీస్ టైమింగ్స్ ప్రకారం వచ్చి వెళ్ళిపోతానంటే కుదరదు. మాతోనే, మా ఇంట్లోనే ఉండి ప్రతిదీ మాకు చెప్పి చెయ్యాలి. అర్థమైందా? అలాగే సార్, మీరు పెద్ద మనసు చేసుకుని ఇంత పెద్ద ఈవెంట్ ఇచ్చారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్. ఊరికేం అక్కర్లేదు, మీరు ఇలా 24 hours ఇక్కడే ఉండి వర్క్ చేసినందుకు ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ మీ అకౌంట్ లో యాడ్ చేసి జెండే సార్ ఇచ్చేస్తారు. ఏం జెండే సార్? రైట్ యాదగిరి.
ఓహో, ప్రతిసారి ఇంత సింక్లో ఉండటం మీ వల్లే అవుతుంది. త్రిమూర్తులు. ఏంటి రాకేష్, నీకు ఈ కండిషన్ ఇష్టం లేదంటే చెప్పు, పెళ్ళి క్యాన్సిల్ చేసి అగ్రిమెంట్ కూడా చింపేసి గౌరీ శంకర్ గారి తిరిగి పోస్ట్లో కూర్చుంటారు. మేము చెప్పా మాకు ఇష్టం లేదని. రాకేష్, పెళ్ళంటే ఎవరో ఒకరు పని చేస్తుంటారు, వీళ్ళు పనులు అనుకుని ఓకే చెప్పు. లేదంటే నువ్వు పగ తీర్చుకోలేవు. మౌనం అర్ధాంగీకారం అంటారు. రాకేష్ ఈ కండిషన్ ఒప్పుకున్నట్టే. ఒప్పుకున్నట్టే. ఓకే మై డియర్ టీమ్ మెంబర్స్, మనం పెళ్లి ఈవెంట్ ఎలా చేయాలో ప్లాన్ చేయాలి. అందరం కూర్చొని డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం ఉండండి, మనం ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి, చెప్పేసి వస్తాను. క్యూట్ బాయ్ నా కోసం ఏమైనా చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం. పెళ్లి ఈవెంట్ గ్రాండ్ గా చేస్తాం. మీ మీద ఒట్టు. అబ్బాయి ఇప్పుడు హ్యాపీ కదా? ఈ మాత్రం దానికి ఊరికే ఆవేశపడిపోయావు. రవి, ఇంటి అల్లుడివి, నీకే ఎక్కువ పనులు ఉంటాయి. రండి రండి, కమాన్, చాలా డిస్కస్ చేయాలి. ఓనర్ గారిని సాటిస్ఫై చేయాలి. రండి. ఇదేంట్రా బాబు, ఏం అర్థం కావట్లేదు. నేనేం ప్లాన్ చేశాను, ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మో, నేను వెళ్ళి రాకేష్కి నచ్చ చెప్పాలి. రాకేష్ రాకేష్ రాకేష్, నువ్వు ఏం చెప్పావు? ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళని వెళ్ళగొట్టాల్సింది పోయి నువ్వే ఉండనిస్తావా? పైగా నన్ను ఓకే చేయమంటావా? మరి ఏం చేయమంటావు? లేకపోతే అబ్బాయి పెళ్ళే క్యాన్సిల్ చేస్తానన్నాడు కదా. చూడు రాకేష్, ఎలాగో అగ్రిమెంట్ మీద సంతకం చేశాం కదా, వాళ్ళు మన గ్రిప్లో ఉన్నట్టే. ఇక ఈవెంట్ అంటావా, ఇప్పుడు వాళ్ళు జస్ట్ వర్కర్స్ అంతే. మనం వాళ్ళ పని నచ్చలేదని మన ఇష్టం వచ్చినప్పుడు పంపించేద్దాం, వేరే వాళ్ళని పెట్టుకుందాం. అబ్బా, నేనున్నాను కదా, నేను చూసుకుంటా అన్ని. రాకేష్, యూ డోంట్ వరీ. ఏదో ఒకటి చేసి తగలడు. ఈవెంట్ పేరుతో తిరిగి ఇంట్లోకైతే తీసుకొచ్చారక్క. మరి ఆ రాకేష్కి బుద్ధి చెప్పేది ఎప్పుడక్క? శంకర్ గారు ఏదైనా చెప్పి చేస్తారా చెప్పు? చేస్తే కానీ మనకి తెలియదు. చూద్దాం ఏం చేస్తారు. గౌరీ, సార్ రండి సార్. ఈ బాక్స్ నీకు గుర్తుందా గౌరీ? ఈ నగలు పెట్టుకుంటే అచ్చం లక్ష్మీదేవిలా ఉంటుంది. ఎందుకు గుర్తులేదు సార్? నేను అత్తారింట్లో అడుగు పెట్టినప్పుడు మొదటి రోజు వంశ పారంపర్యంగా వస్తున్న నగలని అత్తయ్య గారు నాకిచ్చారు. వీటిని ఎన్నాళ్ళు చాలా భద్రంగా దాచాను గౌరీ. ఇప్పుడు వీటిని ఈ తరం వర్ధన కుటుంబ కోడలికి అందజేయటం నీ బాధ్యత. నీ చేతుల మీదుగా మాయకివ్వు. ఈ నగలు చాలా బాగున్నాయి కదా అక్క. వీటిని వేసుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అక్క. అవునక్క, నువ్వు అనురాధ గారిలాగా ఎలా ఉంటావో మాకు చూడాలనుందక్క. ఒక్కసారి ఆ నగలన్నీ వేసుకో అక్క. ఇప్పుడు ఎందుకు లేవే? అక్క 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 ప్లీజ్ అక్క, వేసుకో అక్క. అక్క ప్లీజ్ అక్క, వేసుకో అక్క. సరే సరే ఓకే, వేసుకుంటాను. సరే అనటం కాదక్క, కంప్లీట్ గా అనురాధ గారిలా రెడీ అవ్వాలి. సరే మీరు వెళ్ళండి, నేను రెడీ అయి పిలుస్తాను. సరే అక్క.
హలో హైబ్రిడ్ మేకప్ కిట్టు, పెళ్లి పనులు పెట్టుకుని ఏంటి ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? చూడండి, మనం ఈ ఈవెంట్ సాక్తో ఇక్కడికి వచ్చామని చెప్పి నెగ్లిజెన్సీగా ఉండకూడదు. పెళ్లి పనులన్నీ మనమే చేయాలి. మీరు డెడికేటెడ్గా లేకపోతే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో మీ మీద కోపడతాను. ఆ తర్వాత మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడవకూడదు. మీరు మరీ అంత టెన్షన్ తీసుకోకండి బావగారు, మేము అన్నీ చూసుకుంటాం కదా. బావగారా? ఇప్పుడు బావగారు అన్నది నా తమ్ముడు సైడ్ నుంచేనా లేక మీ అక్క సైడ్ నుంచా? మీరు తలుచుకుంటే ఈ సైడ్ నుంచే కాదు, ఆ సైడ్ నుంచి కూడా అవుతుంది. వామ్మో, మీ అక్కతో పాటు మీకు కూడా బ్రెయిన్లో చిప్పులు స్లిప్ అయిపోయినట్టున్నాయి. అసలు నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే మీ అక్క గౌరీ ఏం చేస్తుంది? అక్క రూమ్ లో రెడీ అవుతుంది. రెడీ అవుతుందా? అసలు పెళ్లి కూతుర్ని రెడీ చేయకుండా ఆవిడ రెడీ అవడం ఏంటి? ఈ గౌరీ గారికి ఎప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. జనండి, గౌరీ గారు, గౌరీ గారు. అను అను నేను ఇలా చూసి ఎన్ని రోజులు అవుతుంది, కానీ నా కంటికి ఎప్పటికీ నువ్వు బుట్టబొమ్మలాగే కనిపిస్తావు. నీ కళ్ళు నాతో ఎన్ని మాటలు చెప్తాయో తెలుసా? నీ కళ్ళలోకి చూస్తూ జీవితాంతం బ్రతికేయచ్చు. సార్, ఇంకొకసారి అలా పిలువను. ఆర్య సార్, ఆర్య సార్, ఆర్య సార్. ఈ పిలుపు కోసం నేనెంత ఆరాటపడేవాణ్ణో తెలుసాను. నువ్వు ఇలా నిండుగా రెడీ అయితే మహాలక్ష్మిలా ఉంటావను. నిన్ను చూస్తే చాలు అన్ని టెన్షన్స్ మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తుంది. నిన్ను చాలా మిస్ అయ్యాను. ఎంతలా అంటే అది మాటల్లో చెప్పలేను. మీలో ఈ జ్ఞాపకాల కోసం నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను సార్. ఈ క్షణం ఇలా నిలిచిపోతే చాలనిపిస్తుంది. శంకర్ గారు, ఆర్య సార్ ట్రాన్స్ లో ఉన్నట్టున్నారు సంధ్య. అక్కని అనురాధ గారిలో చూడగానే శంకర్ గారికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చుంటాయి. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే ఎంత బాగుందో కదా. ఇప్పుడే వస్తాను. జెండే సార్, అక్క అనురాధ గారిలాగా రెడీ అయ్యేసరికి శంకర్ గారికి గతం గుర్తొచ్చి ఆర్య సార్ లాగా మాట్లాడుతున్నారు. పద చూద్దాం. చూడండి. ఆర్య, ఆర్య, ఆర్య. జెండే, జెండే, జెండే. యాదగిరి, బాగున్నావా? ఏంటి జెండే, మీరిలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు? నేను మీతోనే ఉన్నాను కదా. ఈ కిక్ చాలా, ఇంకా కావాలా?
చాలా ఆర్య, ఈ జన్మకి చాలు. జన్మ జన్మలకి మనం బెస్ట్ ఫ్రెండ్స్ జెండే. కేశవ్ జెండే అంటే ఈ ఆర్యవర్ధన్ సైన్యం. అను, నీకు విషయం చెప్పనా? అదేంటంటే అనయా అనయా నీకోసం అక్కడంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడున్నావేంటనయ్యా? సరిపోయిందిరా, మీరు నా కోసం వెతుక్కోవడం, నేను మీకోసం వెతుక్కోవడం. జండి సార్, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి కదా? రేయ్, నేను చెప్పినవి తీసుకొచ్చారా మీరు? వెరీ గుడ్. అవును, అన్ని తీసుకొచ్చేస్తే ఇక్కడేం చేస్తున్నారా? అంటే అది గౌరీ గారు, మీరేంటి ఇలా రెడీ అయ్యారు? మీరు పెళ్లి కూతురు కాదు, మాయ. ఆవిడ రెడీ చేయండి వెళ్ళి. జండి సార్, బాబాయ్ మీరు అభయ్ సంగతి చూసుకోండి. అన్ని పనులు నేను ఒక్కడే చూసుకోవాలంటే అవ్వదు కదా. రేయ్, డెకరేషన్ దగ్గరికి వెళ్ళి చూసొద్దాం పదండి. పదనే సార్. సార్ బాధపడుకను. ఎప్పటికైనా శంకర్కి గత జన్మ గుర్తొచ్చి మన ఆర్యాలా మారతాడు. నువ్వేం బాధపడకు, మాకా నమ్మకం ఉంది. ఓయ్, ఏంటి ఇది? ఇంట్లో ఉండమని పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన ఎక్కడ పడితే అక్కడ పడకలేసి దిండ్లేసి ఈ పక్కలేంటి? ఓనర్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. ఇవి నిద్రపోవడానికి కాదు, ఇది ప్రీ సంగీత్ ప్రోగ్రాం గురించి. ప్రీ సంగీత్ ఏంటి? ఇప్పుడు పెళ్ళంటే సంగీత్ అని, మెహందీ అని, బ్యాచిలర్ పార్టీ అని రకరకాలుగా చేస్తుంటారు కదా. ఇది అలాంటిదే. సంగీత్ కోసం ప్రాక్టీస్ అనుకోండి. అవసరం ఇవన్నీ? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఒకడు చేయమంటే చేయం. ఇదంతా ప్యాకేజీలో భాగం. అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మా రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలుసా? మిమ్మల్ని ప్రతి క్షణం ఆనందపరిచి, ఆనందంలో ముంచి, వాటన్నిటినీ క్యాప్చర్ చేసి మీకు గిఫ్ట్ గా ఇస్తాం. ఫ్యూచర్ లో అది మీరు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు మీకు ఆనందం కలగాలనేదే మా ఉద్దేశం. చాలవే, ఏదో ఒక మాట అడిగితే ఎంత పొడుగు రామాయణం చెప్తావు. నీకు అర్థం కావాలి కదా మరి. ఎందుకు ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. నేను ఎంటర్టైన్ కాకపోతే మీరు ఈవెంట్ వదిలేసి వెళ్ళిపోతారా? అదెలా కుదురుతుంది? బా, నువ్వు ఆగరా పెద్దోడా. మనం ఎంటర్టైన్ చేయకపోతే కదా భయపడాలి. చూడు అనరు, మీకు ఏ డౌట్ అక్కర్లేదు. 100% మీ సరదా తీర్చేస్తాం. ఏంటి? అదే, మీరు కడుపుబ్బా నవ్వి కింద పడేంత వరకు ఎంటర్టైన్ చేస్తామని అంటున్నా. ఏంటి నాన్సెన్స్? పార్ట్నర్, నువ్వు ఊరుకో. వీళ్ళు ఎంటర్టైన్ సరిగ్గా చేయలేదని చెప్పి ఈవెంట్ క్యాన్సిల్ చేయించేద్దాం. నేనున్నాను కదా. చిన్నడా పెద్దడా, అన్నయ్య చూడండి, పొట్టుడికి వాళ్ళ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేద్దాం. నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా? అలాగే అన్నయ్య. సరే అన్నయ్య. యాజ్ ఇట్ ఈస్ గా జెంట్స్ అందరూ ఇటువైపు, లేడీస్ అందరూ ఇటువైపు సెట్ అయిపోండి. కూర్చోండి కూర్చోండి. మీరేంటి అలా చూస్తున్నారు? మీరు కూడా జాయిన్ అవ్వండి. నో 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 నో, నేను జడ్జిగా కూర్చుని మీ ఎంటర్టైన్మెంట్ కి జడ్జిమెంట్ ఇస్తాను. నువ్వు పక్కకు జరుగు. నువ్వు రావా? జడ్జిమెంట్ ఇస్తారట, కర్మ కాకపోతే. ఏంటి గౌరీ గారు, అందరితో పాటు మీరు కూర్చుంటేలా? అసలు ప్రోగ్రాము ఎలా స్టార్ట్ చేయాలో చెప్పాలి కదా. ఏముంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో అంత్యాక్షరితో స్టార్ట్ చేద్దాం. మీరు కూడా అటు వెళ్ళి కూర్చోండి. ఓకే. ఇప్పుడు మన అంత్యాక్షరి కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ పాట ఎవరు పాడతారు? హలో జడ్జి గారు, మీరు ఏమైనా ట్రై చేస్తారా ఏంటి? నాకు వేదం పాటలు తప్ప వేరే పాటలు ఏవి రావండి. మీరు మరీ సార్, ఆయన పాట పాడితే పనిష్మెంట్ అవుతుంది కానీ ఎంటర్టైన్మెంట్ ఎందుకు అవుతుందండి? జోక్ అండి, జోక్. లైట్ తీసుకోండి. సరే సరే, లేడీస్ ఫస్ట్ కాబట్టి, పైగా ఈ ఈవెంట్కి స్పెషల్ మాయ కాబట్టి ఫస్ట్ మాయే పాడాలి.
మాయా పాడు పాడాలి సూపర్ సూపర్ వెరీ గుడ్. ఇప్పుడు బాయ్స్ టర్న్. అక్కడ మాయ పాడింది కాబట్టి ఇక్కడ అభయ్ పాడాలి. సో లాస్ట్ లెటర్ ఏంటి మాయా? నా 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 అభయ్ నువ్వు పాడాలి. నా కమాన్ అభయ్. గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద